చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. ఇలాంటి మనం ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి, మన ఇంటి దగ్గర కానివ్వండి, ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం. ఏంటి అనుకుంటున్నారేమో, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి లేని మనుషులే లేరేమో అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా ప్రాణంతో ఉన్నామంటే వాటితో పాటు ఇవి యాడాను, ఇవి లేనిదే ప్రాణంతో ఉండరు అనే ఒక ఆ లింక్ అనేది క్రియేట్ చేయబడింది. అంటే ఒకరు ఎదుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈర్ష్య. ఏంటి వీడు మొన్నటి వరకు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఇంత ఎలా ఎదిగిపోయాడు, ఈ ఆలోచన ఎక్కువైపోతుంది జనాల్లో. దీనివల్ల నరదిష్టి వస్తుంది అని చెప్పి, ఆ దిష్టి వల్ల పెద్దవాళ్ళు కూడా రకరకాలు చెప్పారు, నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పి, ఈ దిష్టి వల్ల మేము ఎదగలేకపోతున్నాం అని చెప్పి బాధపడి రకరకాల విధానాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇప్పుడు నేనే ఉన్నానండి, మీ పైన ఏదో ఈర్ష్యో అసూయో ఏదో చూపిస్తున్నాను, మీరు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు మనకు వాస్తవాన్ని మనం గ్రహిస్తున్నాం. మరి అది నాకు ఎలాంటి ప్రభావం చూపదంటారా, నేను దానివల్ల బాధపడినంటారా? దాని గురించి వివరించండి. ఖచ్చితంగా అదే అంటున్నాను, ప్రస్తుత కాలంలో సమాజంలో ఇది చాలా ఎక్కువైపోయింది. ఇది తెలియకుండా తనను తాను దహిస్తోంది, పక్వాన్ని దహిస్తోంది అనుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈర్ష్య ఎలా మొదలవుతుందంటే, ఇప్పుడు వాడు కారు మీద వెళ్తున్నాడు అనుకుందాం, పక్కవాడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అనుకోండి, వాడు సైకిల్ మీద వెళ్ళేవాడు ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అంటే వీడు కారు మీద వెళ్తున్నాడు చూసుకోవట్లేదు, వీడు నడుచుకుంటూ వెళ్ళేవాడు కారు ఎక్కాడు అనుకోవడం లేదు. కానీ అవతలవాడు సైకిల్ మీద వెళ్ళాడు, స్కూటర్ మీద వెళ్ళాడు అంటే ఒకరిని చూసి ఈర్ష్యపడడం, వాడు ఎంత బిల్డింగ్ కట్టేస్తున్నాడో, వీడికి ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు. కానీ తన దగ్గర ఉన్న తాను చూసుకోకుండా పక్కవాడి ఏదో అయిపోతున్నాడు అనే బాధ, ఈర్ష్య ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో. ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ఇది ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుంది, అవతలవాడి మీద ద్వేషం పెరిగిపోతుంది. ద్వేషం పెరగడం వల్ల అవతలవాడు పాడవుతున్నాడా, మనం పాడవుతున్నామా? మనమే పాడవుతాం. అయితే దీనికి చిన్న వృత్తాంతం కూడా ఉంది, మనం పురాణాంతర్గతంగా తీసుకున్నా కూడా. అందులో పురాణ కథలు ఏదో సరదాగా వినే విషయాలు ఏం కావు, అది కరెక్ట్గా అందులో ఉన్న విషయాలు మనం ఆచరిస్తే మన జీవితం ఉద్ధరించబడిపోతుంది. అందుకనే ఇలాగే అసలు నిజంగా చెప్పండి, రాక్షసులు గొప్పవాళ్ళ, దేవతలు గొప్పవాళ్ళ మీ ఉద్దేశంలో? దేవతలు గొప్పవాళ్ళు, కాకపోతే కొన్ని కొన్ని కథలు ఇలాంటి విన్నప్పుడు రాక్షసులు కూడా ఏదో ఒక చిన్న దాని వల్ల ఇలా రాక్షసంగా తయారయ్యారు, కానీ ఎంతో జ్ఞానం పొందిన రాక్షసులు కూడా ఉన్నారు. ఇది లాజిక్. నిజంగా దేవతల కన్నా బలమైన వాళ్ళు, శక్తివంతులు రాక్షసులే. కానీ వాళ్ళు ఎందుకు పాడైపోయారో తెలుసా? ఇదే కాన్సెప్ట్, మన కాన్సెప్టే. ఈ బుద్ధి కరెక్ట్, ఇదే వాళ్ళ బుద్ధి, ఇదే మన బుద్ధే. మనం మన దగ్గర ఉన్న చూడలే, పక్క వాడి దగ్గర ఉన్న చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన దగ్గర ఉన్నది పోతుంది పక్కవాడి దగ్గరికి. సో అలాగే ఒక సమయంలో ఇప్పుడు రాక్షసులు దేవతలు సెపరేట్ ఏం కాదు, వాళ్ళందరూ కూడా ఒక తండ్రి బిడ్డలే. కశ్యపుడికి సంబంధించినటువంటి దితి సంతానం ఏమో దేవతలైతే, ఆ దితి సంతానం ఏమో రాక్షసులు అయ్యారు, వాళ్ళిద్దరూ సంతానం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క దేవతల యొక్క గురువు ఎవరు అంటే కనుక బృహస్పతి. వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు, వాళ్ళందరికీ అధ్యక్షుడు ఎవరని ఇంద్రుడు. అలాగే రాక్షసులకి ఎవరు గురువు? శుక్రాచార్యుడు. వీళ్ళందరికీ రాజు ఎవరు? వృషపర్వుడు. దేవతలకు రాజు ఇంద్రుడైతే రాక్షసులకు రాజు వృషపర్వుడు అనమాట. సరే, ఏం జరిగింది అంటే కనుక పూర్వకాలంలో వీళ్ళిద్దరికి అస్తమాటు యుద్ధాలు వచ్చేస్తూ ఉండేవి. యుద్ధాలు వచ్చేసేటటువంటి సమయంలో ఏంటంటే కనుక ఎప్పుడు దేవతలే ఓడిపోయేవారు. కారణం ఏంటి? ఓడిపోవడమే చచ్చిపోతూ ఉండేవారు. కానీ రాక్షసులు ఒక్క సంఖ్య కూడా తగ్గేది కాదు. ఎన్ని యుద్ధాలు చేసినా రాక్షసులు 1,00,000 మంది యుద్ధం చేశారు, దేవతలు 1,00,000 మంది యుద్ధం చేశారు అనుకోండి, వీడు యుద్ధం అయిన తర్వాత 1,00,000 మంది ఉండేవారు, వీళ్ళు 90,000 మందికి వచ్చేసేవారు. ఎందుకనండి? ఎందుకంటే రాక్షసుల దగ్గర ఉన్న గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ గురువు శుక్రాచార్యుడు. ఆయన దగ్గర ఉన్న అద్భుతమైన విద్య ఏంటంటే కనుక మృత సంజీవిని విద్య. అంటే ఏంటి? ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించేయగలడు ఆయన, శుక్రాచార్యుడు. సో ఆ విద్య ఉన్న కారణం చేత చచ్చిపోయిన రాక్షసులందరినీ బతికించేస్తుండేవాడు. దేవతలు యుద్ధానికి వచ్చారంటే చనిపోయారు, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. రాను రాను ఏమైందంటే దేవతల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఇంచేత చచ్చిపోతారు, వాళ్ళు బతకట్లేదు, వాళ్ళు మాత్రం అంతమంది ఉంటున్నారు. సరే, ఇలా కాదురా బాబు, ఎలాగైనా సరే ఆ మృత సంజీవిని విద్యను తెలుసుకురావాలి, లేకపోతే మనం అవ్వడం మిగలం అనుకున్నారు దేవతలు. అనుకుని ఏం చేశారంటే, ఇప్పుడు ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకోండి, శిష్యరకం చేయాలి. శిష్యరకం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఉంది? శుక్రాచార్యుడి దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే వాడు పడితే వాళ్ళు నేర్పుతాడా? శిష్యుడు పరీక్ష చేసి వాడు ఉత్తముడైతేనే నేర్పుతాడు. అలాంటి వాడు ఇప్పుడు దేవతల్లో ఎవరు అంటే అందరూ వెతికితే బృహస్పతి కొడుకు కచుడు ఆయన పేరు, ఆయన ఒక్కడ కనపడ్డాడు. కచుడు చాలా మంచివాడు, ధర్మాత్ముడు,
చాలా సౌమ్యుడు, ఉత్తముడు, ఉమ్, మంచి అద్భుతమైనటువంటి విద్యార్థి అనమాట. ఉమ్, అంచేత వీడైతే కరెక్ట్, శుక్రాచార్యుడు పరీక్షించినా కూడా పరీక్షకి నగ్గగలడు. ఉమ్, అంచేత ఈ కచుని పంపిద్దామని బృహస్పతి కొడుకైనటువంటి కచుని శుక్రాచార్యుడి దగ్గర పంపించారు. సాధారణంగా ఇప్పుడు శత్రువు తాలూకా గ్రూప్ వాడు మన దగ్గరికి వచ్చాడంటే మనం కూడా విభీషణులాగా పరీక్ష చేస్తాం కదా. ఖచ్చితంగా. అంచేత ఏరా బాబు నువ్వెందుకు వచ్చావు, ఉమ్. ఏమి లేదు మీ దగ్గర శిష్యరకం చేద్దాం అంటే ఏదో వెన్నుపోటు పడవడానికి వచ్చి ఉంటారేమో అని ఖచ్చితంగా ఆలోచన చేస్తారు అనుకుంటారు, అనుకోవాలి కూడా. అనుకోవాలి. కరెక్టే కదా లాజిక్, అవునవునండి. తప్పేం లేదు. ఉమ్, అంతేగాని మృత సంజీవని విద్య కోసం నేనే వచ్చానని చెప్పలేదు. చెప్తే ఏమన్నాడు, అలాంటివి ఇక్కడ పప్పులు ఉడకో వెళ్ళిపోయి వెళ్ళిపో అంటారు. అంచేత ఏంటి, శిష్యరకం చేయడానికి వచ్చాడు, విద్యలు నేర్చుకోవడానికి వచ్చాడు. ఉమ్, అంటే ఎవరి దగ్గర విద్య నేర్చు, వాళ్ళ దగ్గర శుక్రాచార్యుడు సామాన్యుడు కాదు కదా, ఉమ్, విద్య నేర్చుకోవడంలో తప్పులేదు. తప్పలేదు. సరే అయితే నా దగ్గర శిష్యరకం చేయని చెప్పి శుక్రాచార్యుడు శిష్యరకం చేయించాడు. ఉమ్, ఇలా కొంతకాలం శిష్యరకం చేశాడు, బ్రహ్మాండంగా ఉంది. ఉమ్, అయితే ఈ లోపల ఏం జరిగిందంటే కనుక శుక్రాచార్యుడికి కూతురుంది, ఆ, చాలా అందమైనటువంటి కూతురు. ఆహా, సరే ఆ కూతురు దేవయాని, అమ్మాయి పేరు దేవయాని, దేవయాని. కూతురు పేరు. ఈ దేవయాని ఏం చేసేది, వన్ సైడ్ లవ్, ఈ కచుని ప్రేమించేది, ఓ, చాలా ఇష్టపడేది. ఆహా, సరే ఇతను మాత్రం ధర్మాత్ముడు, సౌమ్యుడు కదా, ఉమ్, గురువు గారు కూతురు చెల్లెలతో సమానం. అంచేత ఆ, ఇతను అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, ఓకే ఓకే. ఏమీ పట్టించుకునేవాడు కాదు. అమ్మాయి చూసినా ఏం చేసినా సరే ఏం పట్టించుకునేవాడు కాదు. తన విద్య తన గోల తప్ప ఏం చేయలేదు. ఉమ్, కానీ ఈ అమ్మాయి మాత్రం విపరీతంగా గాఢంగా ప్రేమించడం ఉమ్, లేదా వ్యవస్థ చేయడం తండ్రి గమనించేశాడు. ఎవరు, శుక్రాచార్యుడు గమనించాడు. ఓహో నా కూతురికి ఖర్చులు అంటే చాలా ఇష్టం అని అనుకున్నాడు. ఉమ్, సరే ఇలా నడుస్తోంది. కొంతకాలం నడిచిన తర్వాత ఏం జరిగిందంటే కనుక, ఇలా కొంతకాలం నడిచేసరికి ఈ వీళ్ళ మధ్య ఎవరికి ఇప్పుడు ద్వేషం మొదలైందంటే కనుక, ఉమ్, ఈ కచుడు ఉత్తమ విద్యార్థి అయిపోయాడు అక్కడ శుక్రాచార్యుడి దగ్గర. ఉమ్, అయిపోయి అందులోనూ దేవయాని ఎప్పుడైతే కచుని ప్రేమించడం మొదలుపెట్టిందో ఇంకా విపరీతంగా వీళ్ళు కుళ్ళు బొద్దు మొదలైపోయింది రాక్షసులందరికీ కూడాను. ఆహా, అంటే ఈర్ష్య. ఈర్ష్య. అంటే వాడు ఉత్తముడు, వాడు ఏమీ చేయడానికి రాలేదు అక్కడ, ఏమీ చేయడం లేదు, అసలు వాడి వాడి తప్పు ఏమీ లేదు తప్పు ఏమీ ఇక్కడ. లేదు, అమ్మాయిని ఏమీ పట్టించుకోవడం లేదు, పట్టించుకోవట్లే. శిష్యరకమే చేస్తున్నాడు. కానీ వీళ్ళందరూ వీడిని గొప్పగా పొగిడేస్తున్నారు, ఉమ్, వీడు గొప్పవాడైపోతున్నాడు. ఈర్ష్య. ఉమ్, ఈర్ష్య మొదలైపోయి ఏం చేశారంటే వీడిని ఎలాగైనా చంపేయాలి అని పెట్టుకుని ఏం చేశారంటే చంపేయడమే. చంపేయడమే. ఉమ్, తీసుకెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా రాక్షసులందరూ కూడాను ఓ చెట్టు కట్టేసి శుభ్రంగా చంపేశారు. ఒరేరే. చంపేస్తే ఈ విషయం దేవయానికి తెలిసింది. ఉమ్, తెలిసి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా ఖర్చులు ఇంకా రాలేదు ఇంటికి, ఏమైపోయిందో తెలియదంటే ఉమ్, ఆయన దివ్య దృష్టితో చూసేసరికి వీళ్ళు చేసిన పని తెలిసింది, రాక్షసులు చేసిన పని. సరే చనిపోవడం అనేది మనకు పెద్ద విషయం కానీ రాక్షసులు పెద్ద విషయం కాదు. శుక్రాచార్యుడికి ఎలాగ విద్య ఉంది కాబట్టి తను కూతురు ఇష్టపడుతోంది ఒకటి, అవునవును. ఆ విషయం తెలుసు కదా. మ్మ్. అని చేత కూతురు బాధపడుతుందని చెప్పి ఏం చేశాడంటే మళ్ళీ మృత సంజీవిని విద్యను ఉపయోగించి ఖర్చుని బతికించేశాడు. ఓకే. సరే బతికేసి వచ్చేసాడు మళ్ళీ. సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అనుకున్నాడు. ఉమ్, వీళ్ళ ఈ కుళ్ళు కుతంత్రం మానరు కదా రాక్షసులు మానరు. అంటేనే అంత. అవును. ఇంకా ఈర్ష్య పెరిగిపోయింది. ఈ అమ్మ చనిపోయినా సరే బతికించే అంత బతికించే. ఇంట్రెస్ట్ పెంచేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడాను. ఎలాగైనా వీళ్ళని దూరం ఈయన ఎలాగైనా నాశనం చేసేయాలి ఆ, అని చేత ఏం చేశారంటే గురువు కూడా వెనుబడిపోవడంతో ప్రయత్నం చేశారు. ఏం చేశారంటే ఉమ్, వీడిని తీసుకెళ్లి మళ్ళీ ఖర్చును దూరంగా తీసుకెళ్ళి ఉమ్, శుభ్రంగా ఈసారి చంపేసి శవాన్ని వదిలేశారంటే మళ్ళీ బతికించేస్తున్నాడు గురువు గారు. అయితే కాయలు చేద్దామని చెప్పి శుభ్రంగా కాయలు చేశారు. ఉమ్, కాయలు చేసి బూడిద ఉంటుంది కదా, బూడిదనంతటినీ కలిపి మద్యపానంలో కలిపేశారు, సురాపానంలో. ఆ, ఇక్కడ శుక్రాచార్యుడికి ఏంటి ప్రీతి, ఉమ్, మద్యం అంటే బాగా ప్రీతి ఓకే. శుక్రాచార్యుడికి. అంచేత మద్యం లోల్యుడైన ఉమ్, 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 మందు చూస్తే ఆగడం. ఆగడు. అందుచేత ఈ మధ్యలో కలిపేసి ఇచ్చేస్తే అది ఏమిటో చూడకుండా తాగేస్తాడు ఈయన. కాబట్టి ఈ బూడిదను శుభ్రంగా అందులో కలిపేసి ఇచ్చేద్దామని ఆ, శుభ్రంగా అందులో కలిపేసి ఇచ్చేసారు. కారణం ఏంటి, తాగేశారు అనుకోండి తాగేస్తాడు. అవును. లోపల పోతాడు. ఇప్పుడు వాడిని బతికిస్తే ఉమ్, చచ్చిపోయి శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు. చేత పీల్చుకు రావాలి. ఇట అట మంచి పగడ్బందీ ప్లాన్ ఇది. ఆ అని చేత రాక్షసులు తెలివి ఉపయోగించి ఉమ్, ఎలాగైనా వీడిని ఇంకా గురువు తలుచుకున్నా బతికించలేకుండా ఉమ్, ఇరికించేయాలి, ఇద్దరికి బుద్ధి వచ్చేలా చేయాలని ఏం చేశారంటే బూడిదని చేసేసి Hmm. మధ్య వాళ్ళు కలిపేసి ఇచ్చేస్తే ఆయన శుభ్రంగా తాగేశాడు. ఉమ్, తాగేస్తే ఈ విషయం మళ్ళీ శుక్రాచార్యుడు తెలిసింది. తాగిన తర్వాత కూడా ఇప్పుడు శుక్రాచార్యుడి పరిస్థితి ఏమిటి, ఉమ్, ఇప్పుడు కనుక మళ్ళీ వాడిని బతికిస్తే ఈయన చచ్చిపోతాడు. ఆ, ఎవరు, శుక్రాచార్యుడు చచ్చిపోతాడు. శుక్రాచార్యులు చనిపోతారు. శుక్రాచార్యుడు బతికించకపోతే కూతురేమో బాధపడుతుంది. ఉమ్, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఈయనకున్న సొల్యూషన్ ఏంటంటే కనుక ఈ విద్యను ఎవరికైనా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు రాక్షసులకు ఇచ్చామంటే స్వార్థాన్ని వాడతారు. దుర్వినియోగం అయిపోతుంది. కూతురికి ఇద్దామంటే కూతురుకి ఈ మంచి చెడు తెలియదు, అవసరం కోసం ఉపయోగించుకునే వ్యామోహంతో కూడుకున్నటువంటిది. ఉమ్, అంటే ఏ చూస్తే దాన్ని వ్యామోహించేటటువంటి అంటే మెచ్యూరిటీ లేని పరిస్థితిలో ఉంది కూతురు. ఉమ్, సో కూతురికి ఇప్పుడు ఎలాగా,
ఇందులో ఎవరు సమర్థుడు? Hmm. కచుడే సమర్థుడు. ఉమ్. అర్థమైందా? కచుడికే ఇవ్వాలి. కానీ ఎలా? కానీ అదే చెప్తున్నాను ఇప్పుడు, లాజిక్ వినండి కదా. ఆ, ఇప్పుడు కచుడిని బతికిస్తే ఆ, కచుడు బతికి బయటకు వచ్చేస్తాడు, నీ చచ్చిపోతాను. కచుడి దగ్గర ఇప్పుడు ఈ విద్య ఉంది కాబట్టి కచుడు ఉత్తముడు కాబట్టి నన్ను బతికిస్తాడు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఆ లాజిక్ తోటి ఏం చేశాడు, వీళ్ళెవ్వరికీ విద్య ఇవ్వకుండా, రాక్షసులెవ్వరికి కూతురు కూడా ఈ విద్య ఇవ్వకుండా ఆ, లోపల ఉన్న కచుడికి ఆ మృత సంజీవిని విద్యని బతికించి ఉపదేశం చేశాడు. ఓకే. వెంటనే ఆ కచుడు చీల్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ గురువుగారైనటువంటి శుక్రాచార్యుని బతికించి ఆ యొక్క మృత సంజీవిని నుంచి పట్టుకెళ్ళి దేవతలకు ఇచ్చాడు. ఉమ్. అంటే ఈ ఈ ఈ దీనివల్ల ఎవరు పాడయ్యారు? ఈర్ష్యాద్వేషం వల్ల. రాక్షసులు. ఆ మృత సంజీవిని విద్య దేవతలకు రావడం వల్ల ఏం జరిగింది? ఆ విద్యతోటి వాళ్ళు రాక్షసుల మీద యుద్ధం చేసి రాక్షసులందరూ సంహారం చేశారు. ఉమ్. సో ఇక్కడ దేని వల్ల ఇప్పుడు ఎవరు పాడయ్యారు? శుక్రాచార్యులు ఎట్లాగో వీళ్ళు చేసిన దుర్మార్గపు ఆలోచనలకు ఆయన మళ్ళీ వీళ్ళ దగ్గర అది ప్రయత్నించారు. ఉమ్. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక ఈర్ష్యాద్వేషంతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తే తిరిగి పాడయ్యేటటువంటిది ఎవరు అనే వృత్తాంతానికి ఇదే ఉదాహరణ ప్రాణాంతర్గతంగా. అంచేత ఎప్పుడు కూడా అవతలవాడు గొప్పవాడైపోయాడు, అవతలవాడు అందరూ పొగిడేస్తున్నారు, అవును, అవతలవాడి దగ్గర డబ్బు ఉంది, ఎప్పుడు అలా పెట్టకూడదు. మన దగ్గర మనకుంటుంది, అవును, వాళ్ళకన్నా గొప్పగా మనం ప్రయత్నం చేసి చూడాలి తప్ప అంతే. అవతల వాడిని నాశనం అయిపోవాలి ఎప్పుడు కోరుకోకూడదు. ఉమ్. కోరుకున్నావా నీ పతనం అక్కడే మొదలవుతుంది. చేత ఇలా పన్నాగాలు పండుతాం మనం. అంతే. ఈ పన్నాగాలు మనకు తెలియకుండానే స్వయంకృత అపరాధాలు చేసేసి అవును, మన నెత్తి మీద మనమే రాయి పెట్టుకుంటాం. వాస్తవం అండి. అంచేత ఈ ఈర్ష్యాద్వేషాలు అనేవి ఎంత తగ్గించుకుంటే అంత హ్యాపీగా మనం బతుకుతాం, అంతే. పక్క వాళ్ళతో అంత హ్యాపీగా ఉంటాం, సఖ్యతగా ఉంటాం. నిజంగా అద్భుతమైన వివరణ, చాలా చక్కగా అర్థమైంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఏదో పురాణం శాస్త్రము ఇదంతా అని కొట్టి పారేయకుండా వినగలిగితే అవును, ఇంకా అసలు వేరే మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవును, వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక మంచి క్లారిటీ వస్తుంది. అవును. మన పురాణాన్ని పురాణంగా వినకూడదు, మన వినకూడదు. జీవితానికి అన్వయం చేసుకుంటే అది ఉపయోగం. అవును, అవును. అయినా పక్కోడు ఏమైనా మనకు వచ్చేది ఏమీ లేదు. లేదు, వాడు అవును. బాగుపడ్డా వచ్చేది లేదు, మంచిగా ఉన్నా వచ్చేది లేదు. ఇంకా బాగుంటేనే అవసరమైతే మంచిది. బాగుండాలని కోరుకోవడం బాగుంటే ఉత్తమం. ఎప్పుడో ఒకడు ఏదో ఫంక్షన్ చేసి భోజనైనా పెడతాడు మనకి అంతే. కదా. అంతే. ఆవిడ బాగుండాలి కోరుకోవాలి. అంటుంటారు పెద్దవాళ్ళు కూడా కదా, పక్కవాడి బాగుని కోరుకోవాలి. మనం అవును. భగవంతుని కోరుకునేది కూడా నేను బాగుండాలని కాదు, అందరము బాగుండాలని Yes, correct. కోరుకోవాలి. బాగుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఒక శుభం, ఏదో డెవలప్మెంట్ మనకు వస్తుంది ఖచ్చితంగా. మన చుట్టుపక్కల అందరూ డెవలప్ అయ్యారనుకోండి, అంతే. మనం డెవలప్ అవుతాం అవుతాం ఖచ్చితంగా. automatic. అవును, మన ఆలోచన మనం డెవలప్ అవ్వకుండా ఉండనివ్వదు. ఉండనివ్వతాం అట్లాంటి పద్ధతిలో విధానంలో గనక మనం ఉంటే. అవును. సంతోషం గురుగారు, చాలా మంచి అద్భుతమైన టాపిక్ ఈ రోజు చాలా సంతోషం. మాట్లాడుకున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు, నమస్కారం.